హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు మంత్ నుంచి సెప్టెంబర్ మంత్ వరకు రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో హల్చల్ చేస్తున్నాయి. థియేటర్ లో పేలి ఓటీటీలో తుస్సుమంటున్న సినిమాల గురించి, అవి ఎందులో స్ట్రీమ్ అవుతున్న విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ దివాళీకి రిలీజ్ అయ్యే స్పెషల్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సినిమా గురించి మాట్లాడుకుంటే, హృదయపూర్వం అని మోహన్ లాల్ గారి ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా వచ్చింది. మలయాళంలో చాలా పెద్ద హిట్ అనేది అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన దాంట్లో 100 కోట్ల క్రాస్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. సో ఈ 100 కోట్లు 1000 కోట్లు పక్కన పెడితే మోహన్ లాల్ గారి యాక్టింగ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. మన తెలుగులో కూడా ఉంటుంది అతనికి. ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక సీన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక నార్మల్ యాక్టర్ తనని కాల్దని అంతాడు. సో అటువంటి సీన్స్ మన తెలుగులో యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు. సో అందుకనేమో అతను చాలా పెద్ద యాక్టర్ అనేది అయ్యిండు. 5 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్యామిలీతో కూర్చొని ఈజీగా చూడొచ్చు. మంచి న్యాచురల్ కామెడీ కూడా ఉంటుంది సినిమాలో. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే స్లో నరేషన్ అనేది ఉంటుంది సినిమాలో. మలయాళం సినిమాలు చూసేటోళ్ళకి అది పెద్ద పాయింట్ ఏం కాదు. నెక్స్ట్ దీంతో పాటు రిలీజ్ అయిన మలయాళం సినిమా ఇంకొకటి వచ్చేసి లోకా చాప్టర్ 1. ఇది చాలా తక్కువ బడ్జెట్ తో తీసినా కూడా హై లెవెల్ కలెక్షన్స్ అనేది ఈ సినిమాకి వచ్చినాయి. సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుంది. ఈ సినిమా కూడా మన జియో హాట్ స్టార్ లో ఈ మంత్ 23rd నుంచి స్ట్రీమ్ అవబోతుందని కొన్ని వెబ్సైట్లలో అయితే రాసిర్రు. చూద్దాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాని చూసేసండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మన తెలుగు సినిమాల విషయానికి వస్తే, నారా రోహిత్ గారిది సుందరకాండ అని ఒక సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అన్నారు. తర్వాత ఏమైందేమో మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేసిరు. అక్కడ పెద్ద గాడకపోయేసరికి మళ్ళీ ఓటీటీలోనే రిలీజ్ చేసిరు. సినిమా పరంగా చూసుకుంటే మనం పర్లేదు, యావరేజ్ ఫిలిం. ఒకసారి అయితే ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. సినిమాలో పెద్దగా స్టోరీ లైన్ ఉండకపోయినా కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ అనేది మనకి నచ్చుతాయి. కొంచెం వరకు కామెడీ కూడా ఓకే, పర్లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక తెలుగు సినిమా వచ్చేసి థియేటర్ లో మంచి బ్లాక్ బస్టర్ అయిన మిర్రాయి మూవీ. ఇది థియేటర్ లోనే నాకు పెద్దగా నచ్చలేదు. ఓన్లీ విజువల్స్ గురించి అయితే మాత్రం థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పినాను. ఇక ఓటీటీలోనే కాబట్టి కంఫర్టబుల్ గా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. అది కూడా విజువల్స్ అండ్ మ్యూజిక్ గురించి. స్టోరీ అయితే మాత్రం శక్తి పార్ట్ 2 అన్నట్టుగా ఉంటుంది. నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి చెప్పండి. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలపండి మీకు ఎలా అనిపించిందో సినిమా. నెక్స్ట్ బార్బరిక్ అనే ఒక సినిమా సన్నెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ గురించి మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు అతను ఎమోషనల్ గా ఏడ్చుకుంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చాలా మంది కూడా దాన్ని సపోర్ట్ చేసిరు. అండ్ అలాగే తర్వాత మారుతి గారు కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు పొద్దున్నే ఈ సినిమాని చూసిన. సినిమా కాన్సెప్ట్ పరంగా ఎక్స్ట్రాడినరీ ఉంది. టేకింగ్ పరంగా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక కొత్త పర్సన్ డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో అది మనకి స్క్రీన్ మీద అస్సలు కనిపించదు. తన ఎఫర్ట్స్ అయితే సినిమాలో మనకి కనిపిస్తాయి, స్క్రీన్ మీద కనిపిస్తాయి. మంచి యాక్టర్స్ ని తీసుకున్నాడు, మంచి స్టోరీని తీసుకున్నాడు, మంచి టేకింగ్ కూడా చేసిండు. కానీ పెద్దగా సినిమా ఆడలేకపోయింది. పెద్ద ప్రమోషన్స్ లేకపోవడం వల్ల అనుకుంటున్నాను నేనైతే. అతని దగ్గర పెద్దగా బడ్జెట్ లేక ప్రమోషన్స్ కూడా చేయలేడేమో. సో ఏదైతేనేముంది, సినిమా మాత్రం థియేటర్లో సరిగ్గా ఆడలేదు. కనీసం ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత నేను ఎంకరేజ్ చేసి అతను నెక్స్ట్ సినిమా తీయడానికి బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను. సినిమా పరంగా అయితే సినిమా చాలా అద్భుతంగా ఉంది. సనెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేసి. ఇక ప్రైమ్ వీడియోలో పరం సుందరి, ఘాటి, మద్రాసి ఈ 3 సినిమాలు అయితే ప్రెసెంట్ స్ట్రీమ్ అవుతున్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి. ఇక దాంతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి కమర్షియల్ సక్సెస్ అయిన సినిమా లిటిల్ ఆర్ట్స్ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అందులో మంచి ఫన్ అయితే ఉంది అంటున్నారు. కాకపోతే నాకు కూడా పెద్దగా నవ్వైతే రాలేదు సినిమా చూసిన తర్వాత. పర్లేదు, ఒకసారి అయితే ఈజీగా చూడొచ్చు సినిమా. మంచిగానే ఉంది. కొంచెం కామెడీ పరంగా చూసుకుంటే జయకృష్ణ గారిది కావచ్చు, మౌలి గారిది కావచ్చు, కామెడీ పరంగా బాగుంది సినిమా. మరి వాళ్ళు లేపినంతగా కాకుండా పర్లేదు. నెక్స్ట్ జీ5 లో స్ట్రీమ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే, హౌస్ మేట్స్ అని ఒక డిఫరెంట్ సినిమా వచ్చింది. ఈ సినిమాని శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేశారు. సో ఈ సినిమా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. పాయింట్ ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ మాత్రం 2012కి 22కి మాత్రం కనెక్ట్ అయి ఉంటుంది ఒక ఫ్లాట్. సో 2012లో ఉన్న వాళ్ళు ఏదైతే చేస్తారో అది 22లో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. సినిమా కొంచెం స్టార్టింగ్ లో మనకి హర్రర్ సినిమా లాగా అనిపించినా కూడా వెళ్తూ పాయింట్ లోకి ఎంట్రీ అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మంచి కామెడీ అనేది ఉంటుంది సినిమా. ఫ్యామిలీగా కూర్చొని హ్యాపీగా చూడొచ్చు సినిమాని. ఎక్కడ కూడా బోర్ అనేది రాదు. ఇటువంటి సినిమాలకి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. సినిమాలో స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. కొత్త అతను అనుకుంటా డైరెక్షన్, కానీ పెద్దగా ఐడియా లేదు డైరెక్షన్ గురించి. సినిమా చూస్తున్నంతసేపు మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. జీ5 లో అవైలబుల్ గా ఉంది, చూసేసండి. నెక్స్ట్ ఇంకొకటి తెలుగు సినిమా కూడా జీ5 లో రాబోతుంది. మిరాయితో రిలీజ్ అయి మంచి సక్సెస్ అయిన సినిమా కిష్కిందాపురి, మన బెల్లం అన్నది. సో ఆ సినిమా కూడా ఈ మంత్ 17th కల్లా మన జీ5 లో స్ట్రీమ్ అవుతుందని కొన్ని వెబ్సైట్లలో అయితే రాసిర్రు.
మన దాని గురించి రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాం. వచ్చిన తర్వాత చూడండి సినిమా, అది కూడా అద్భుతంగా ఉంటుంది ZEE5 లో. నెక్స్ట్ మనం దివాళీకి రిలీజ్ అయ్యే సినిమాల గురించి మాట్లాడుకుంటే తమిళ నుంచి 3 సినిమాలు ఉన్నాయి, తెలుగు నుంచి 3 సినిమాలు ఉన్నాయి. తెలుగులో వచ్చేసి మనకి మాస్ జాతర ఉంది 31st కి, అండ్ మిత్రమండలి ఉంది, తెలుసు కదా ఉంది, అండ్ ఇంకోటి కే ర్యాంప్ ఒకటి ఉంది. సో 4 ఉన్నాయి తెలుగు నుంచి, తమిళ నుంచి 3 ఉన్నాయి. సో తమిళ నుంచి వచ్చే 3 సినిమాల్లో 2 సినిమాల పైన మంచి బజ్ అనేది ఇప్పటికీ క్రియేట్ అయిపోయింది ట్రైలర్ తోని డూడ్, అండ్ ఇంకోటి బిషోన్, మన ధ్రువ్ గారిది, విక్రమ్ గారి అబ్బాయి ధ్రువ్ గారిది బిషోన్. ఆ సినిమా డైరెక్షన్ వచ్చేసి మన మారీ సెల్వరాజ్, అతని సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి, కొంచెం స్లో నరేషన్ ఉంటుంది అంతే. ఆ 2 సినిమాల పైన కూడా మంచి బజ్ అనేది సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఇక తెలుగులో వచ్చేసి కే ర్యాంప్ పరంగా బాగుంది. కే ర్యాంప్ అండ్ మిగతా సినిమాలు అన్ని కూడా డొల్లనే అనిపిస్తున్నాయి. కే ర్యాంప్ ఒకటి కూడా కొంచెం చూసే విధంగా మంచి ఫన్ అనేది జనరేట్ అయ్యేటట్టు ఉంది సినిమాలో. చూద్దాం తెలుగులో నుంచి ఏ వాడతాయో, తమిళ నుంచి ఏ వాడతాయో చూసి మాట్లాడుకుందాం.